చూడండి ఫ్రెండ్స్, ఒక్క చెట్టుకే ఎన్ని వాటర్ యాపిల్స్ వచ్చినాయో చూడండి. నిజంగా సిమ్లాలో యాపిల్స్ని మనము యూట్యూబ్లో, వీడియోల్లో, ఇంటర్నెట్లో చూడడమే కానీ ఆంధ్రాలో వాటర్ యాపిల్, అందులో రాయలసీమలో చూడండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కొమ్మకి ఎంత క్రాప్ వచ్చిందో నేను చూడంగానే ఇది మీ అందరికీ చూపించి మీతో షేర్ చేసుకొని నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదంతా ఒకే చెట్టు, ఎంత పెద్ద చెట్టో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక కొమ్మకు రెమ్మ రెమ్మకు గుత్తిలుగా నిజంగా ఎంత బాగున్నాయో కదా ఈ వాటర్ యాపిల్స్. ఇవి ఇంకా పూర్తిగా సీజన్కి రాలేదండి. ఇంకా ఒక 20 to 25 days పడుతుంది. ఇవి పూర్తిగా పింక్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు తింటేనే ఆ కాయల టేస్ట్ వేరన్నమాట. నిజంగా పచ్చిగా ఉన్నవి కూడా, అంటే దీనిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. పచ్చివిగా ఉన్నప్పుడు తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పూర్తిగా పండిన తర్వాత తింటేనే ఇందులో మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి, సమ్మర్కి ఇది చాలా బెస్ట్ ఫ్రూట్ అని చెప్పి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక జర్నీలో బయట వెళ్ళినప్పుడు నీళ్లు లేకపోయినా, మన దగ్గర వాటర్ లేనప్పుడు ఈ పండ్లు ఒక 2 తిన్నా కూడా చాలన్నమాట. ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ దాదాపు 2 to 3 hours వరకు మనం వాటర్ తాగే పని లేకుండా, అంటే నీళ్లు తీసుకునే పని లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్, ఆకులు అసలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం కాయలే కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమంటే, ఇవి చాలా డెలికేట్. జస్ట్ కొమ్మని అట్లా పట్టుకుంటే చాలండి, అవన్నీ రాలిపోతాండి. నాకైతే పట్టి చూపించడానికి కూడా జస్ట్ చేతిలోకి ఇలా పట్టుకొని మీకు చూపిద్దామంటే కూడా ఎన్ని కాయలు రాలిపోయాయో తెలుసా. సో అవన్నీ ఇంక నేనే పట్టుకొచ్చుకున్నాను. చెట్టు కింద పిచ్చుకలు అవేమీ అడ్డు రాకుండా, లోపలికి మనుషులు ఎవరు వెళ్లకుండా చుట్టూ సిస్టర్ వాళ్ళు శారీస్ కట్టేశారనమాట. ఎందుకంటే పొలం ఉంది. ఆ పొలంలోకి రకరకాలుగా పనులకి కూలి వాళ్ళని పిలుస్తుంటారు. వచ్చిన వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతారు. సో అంటే అవి పండిందా లేదా అని అనేది వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇంకొకటి, కంప్లీట్గా ఎండబడటం కూడా లేకుండా షేడ్ ఉండేలాగా అది ఏర్పాటు చేసుకున్నారనమాట. చూడండి, కింద కూడా అదిగో ఒక గుత్తికే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది మొత్తం ప్యూర్ ఆర్గానిక్ అనే చెప్పాలి. ఏ మాత్రం ఎలాంటి స్ప్రేలు కానీ, ఎలాంటి మెడిసిన్స్ కానీ ఏమీ వేయకుండా, ఎండు ఆకులు, చెట్టుకు ఏవైతే ఆకులు రాలుతాయో అదే ఆకులను చెట్టు మొదల్లోకి తోసి దానిపైన కొంచెం మట్టేస్తే అదే ఎరువుగా తయారవుతుంది. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని దానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట. కాబట్టి దానికి సరిపడా నీరు, సరిపడా ఎండ, గాలి ఉండటం వల్ల నిజంగా చాలా క్రాప్ వచ్చిందనే చెప్పాలి. నేనైతే ఇప్పటి వరకు ఇంత క్రాప్ వచ్చిన చెట్టును ఒక్కసారిగా ఎక్కడ చూడలేదన్నమాట. మామూలుగా యూట్యూబ్స్లో చూడటం వేరు, నేరుగా చూడడం వేరు. అందుకే చూడంగానే వెంటనే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాను. కాసేపు కొందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా లైవ్ పెట్టాను. జస్ట్ అదైతే మానిటైజేషన్ అవ్వలేదనుకోండి. సో ఇంక వెంటనే వీడియో మొత్తం తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుందామని అని చెప్పి ఒక లాంగ్ వీడియో కూడా చేసుకున్నాను. ఇలాంటివి మనకు ఏదైనా కానీ మనసు బాగోలేనప్పుడు, ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని ప్రదేశాలకు, బయటకి ఇట్లాంటి ప్రదేశాలకు మనం వెళ్తే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో చూడండి, రాలిపోయిండేది కాయలు. గాలికి చెట్టు కొమ్మ తగిలితే కూడా కింద పడిపోతున్న ఆకులు ఉన్నాయి, చూస్తున్నారు కదా. అదే ఆకులతోని కంపోస్ట్ ఆ చెట్టు కింద అక్కడే రెడీ అవుతుందన్నమాట. దానిపైన కొద్దిగా మట్టి పడితే చాలు, నీరు తేమ కొంచెం తగిలేటట్టుగా దాని కిందే ఉంటుంది కదా, దాంతోనే కంపోస్ట్, ఆ చెట్టుకు కావాల్సిన కంపోస్ట్ ఆ చెట్టు ఆకులతోనే రెడీ అవుతుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని కొత్త రకాల పండ్ల చెట్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మనం కెమికల్స్ లేని హెల్తీ ఆహారాన్ని తీసుకోవడానికి మనమే కొంచెం సమయాన్ని కేటాయించుకున్న వాళ్ళం అవుతాము. అలాగే గార్డెనింగ్ వర్క్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా కొన్ని మొక్కలతో, 2-3 రకాల మొక్కలతో మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. ఒక చెట్టు నుండి ఏదన్నా ఒక చిన్న క్రాప్ తీసుకోగలిగినామంటే ఇంకా కొన్ని కొత్తవి చేద్దాం, కొత్త వెరైటీస్ తెచ్చుకుందాం, కొత్తగా పండిద్దాం.
మనం కూడా ఒక డిఫరెంట్గా చేద్దాముననే ఆలోచన మనకు కూడా వస్తుంది. నాకైతే ఈ వాటర్ యాపిల్స్ చాలా ఇష్టము. లాస్ట్ టైం నేను పెట్టిన చెట్టు జేసీబీ ద్వారా తీయించేటప్పుడు ఇంటి ముందు కొంచెం రెడీ చేస్తున్నాము. అప్పుడు చెట్టు మొత్తం తీసేశారు. చాలా బాధేసింది. ఒక్క సంవత్సరం మాత్రమే క్రాప్ తీసుకున్నాము. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ 2 చెట్లు తీసుకొచ్చాను. అవి పెట్టేటప్పుడు కూడా గార్డెన్లో పెట్టేటప్పుడు కూడా వీడియో చేసి మీకు చూపించే పెడతానన్నమాట. చూడండి, కొత్త కొత్త పంటలను, కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేద్దాం. మీరు కూడా మీ జీవన శైలిలో కొత్త కొత్త మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంచెం మనకు పేషెన్స్ అనేది చాలా అవసరము. మన కోసం మనం సమయాన్ని ఇప్పుడు కేటాయించుకోలేకపోతే రేపు హాస్పిటల్స్లో కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అది కూడా టెన్షన్తో కూడిన సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం, మనం తినే ఆహారం కోసం కొంచెం సమయాన్ని కేటాయిద్దాము. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నో రకాల వీడియోస్, షార్ట్స్, రీల్స్ రూపంలో చూస్తున్నాం కదా. మనకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాము. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి షేర్ చేద్దాం. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ హేమ గార్డెనింగ్ లైఫ్ స్టైల్ హేమ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.